హైదరాబాద్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే ఇప్పుడు ముంబైలో చేసి, కేరళలో ప్రమోట్ చేసి, చెన్నైలో ప్రమోట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఇంటికి వచ్చినట్టుంది. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి, మీ సౌండ్ విని అండ్ మీ ప్రేమని చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఏఆర్ఎం మన సినిమా సెప్టెంబర్ 12th వస్తుంది. ఇది ఒక మలయాళం సినిమా, కానీ తెలుగులో చాలా బాగా డబ్ చేశాము. మా సైడ్ నుంచి ఎంత అవుతుందో అంత ఒక గుడ్ జాబ్ చేశాము డబ్ చేయడానికి. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ సెప్టెంబర్ 12th వచ్చి మీ ప్రేమ చూపించండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అది మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టొవినో, నేను ఎప్పుడు చెప్తాను, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఈ సినిమాలో ఆయన చేసిన హార్డ్ వర్క్ అండ్ ఆయన 3 క్యారెక్టర్లు చేశారు. ఎప్పుడు ఒక 2 క్యారెక్టర్స్ ఒక సినిమాలో చేయడానికి కష్టం అవుతుంది, 3 అంటే ఇంకా కష్టం. కానీ చాలా హార్డ్ వర్క్ పెట్టి చాలా చాలా బాగా చేశారు. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ బీ అ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విత్ దాట్. జితిన్ మన డైరెక్టర్ ఈరోజు ఇక్కడ రాలేదు, ఎందుకంటే ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు. ఆయనది కూడా ఇది మొదటి సినిమా. అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ విత్ ఇట్. ఇది మీరు ట్రైలర్ చూస్తే, టీజర్ చూస్తే ఫస్ట్ సినిమాలా లేదు. అండ్ మీరు రేపు సినిమా చూస్తే కూడా ఫస్ట్ సినిమాలో ఉండదు. ప్లీజ్ సపోర్ట్ హిమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ our film. And Harish Chetan, thank you for being so kind and so supportive always with your words. And I can't wait for you also to have, as you said, this will be a turning point in your career as well. I can't wait for you to start this new journey. Yes. సో ఎప్పుడు అంటే మా టీం ఈరోజు ఫుల్ డే ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. ఒక కామన్ పాయింట్ ఏంటంటే తెలుగు ప్రేక్షకుల లవ్, మీరిచ్చిన ప్రేమ, దానికోసం ఎదురు చూస్తున్నాము. మైత్రి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు మైత్రి. మీరందరూ వచ్చి థియేటర్లో 3Dలో చూడండి. మనకి చాలా చాలా ఎదురు చూస్తున్నాము మీ ప్రేమ వినడానికి, చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ కృతి శెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత క్యూట్గా చెప్తే మా వాళ్ళు సెప్టెంబర్ 12th రాకుండా ఉంటారా? ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.